జీవితాన్ని అర్థం చేసుకున్నవారు ఎక్కువగా ఒంటరితనానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోనికి ఒంటరిగానే వచ్చారు, మళ్ళీ ఒంటరిగానే పోతారు. వ్యక్తిత్వం ఇంకొకరికి నచ్చాలని రూల్ ఏం లేదు. నచ్చకపోయినా నష్టం లేదు. మీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకవలసిన అవసరం అంతకన్నా లేదు. దేని విలువ దానిదే. ప్రపంచంలో బలమైనది ఇనుము. ఇది అన్నిటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైంది అగ్ని. ఇది ఇనుమును కరిగించేస్తుంది. అగ్ని కంటే బలమైంది నీరు. ఇది అగ్నిని ఆర్పివేస్తుంది. నీరు కంటే బలమైన వారు మనిషి. నీటినే త్రాగేస్తాడు. మనిషి కంటే బలమైంది మరణం. ఇది మనిషి ప్రాణాన్నే తీసేస్తుంది. జీవితం నిరాశలోనే ఆశ ఉంది. తిరస్కారంలోనే పరిష్కారం ఉంది. ఓటమిలోనే పాఠం ఉంది. నిర్లక్ష్యంలోనే లక్ష్యం ఉంది. నిదానంలోనే సమాధానం ఉంది. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఎలా మలుచుకుంటావో నీ ఆలోచనలో ఉంది. అబద్ధం అందంగా ఉంటుంది. వినటానికి ఇంపుగా ఉంటుంది. నమ్మటానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం మీరిస్తారు కదా. అదే నిజం. వినటానికి కఠినంగా ఉంటుంది. మనసుకు చూడటానికి బాగుండదు. నమ్మటానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కనుక. అబద్ధంతో మొదలైంది ఏది ఎక్కువ రోజులు నిలవదు. అది స్నేహమైన, జీవితమైన. కడుపు నిండిన వారికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతుడికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం. ఇనుమును నాశనం చేసేది తుప్పు. మనిషిని నాశనం చేసేది అహంకారం. విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్ళకి ఏం చేసినా విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వటం లేదంటే వారికి మీతో అవసరం తీరిపోయిందని అర్థం. ఒకప్పుడు తినటానికి తిండి లేక చనిపోయేవారట. ఇప్పుడు మనీ ఉన్నా మనసుకు ప్రశాంతత లేక ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నారు. బంగారాన్ని బంగారమే నిరూపించుకోవడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది. కానీ బొగ్గును బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు. చూసి చెప్పేస్తారు. అలాగే మంచి వాళ్ళకి ఇక్కడ పరీక్షలు, ముంచే వాళ్ళకి లేవు ఏ పరీక్షలు. నీ అవసరం ముగిసిన చోట నీకిచ్చే గౌరవం ముగుస్తుంది. అర్థం చేసుకొని అడ్డు తప్పుకోవాలి కానీ అందని బంధాల కోసం ఆరాటపడకూడదు. సంపద ఒక్క దెబ్బతో పోతుంది. అందం ఒక్క వ్యాధితో పోతుంది. గౌరవం ఒక్క తప్పుతో పోతుంది. ప్రాణం ఒక్క క్షణంలో పోతుంది. మరి దేన్ని చూసి గర్వపడుతున్నావు? గెలిచావనుకో ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం ఉండదు. అదే ఓడిపోయావనుకో నీ సమాధానం వినటానికి కూడా ఎవరూ సిద్ధంగా ఉండరు. ఎవరెంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజ స్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేటట్లు చేస్తుంది. వర్షం కురిసిన తర్వాతే ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. సమస్యలు, కష్టాలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదిలేయాలి. రోజు రోజుకి బాధలు పెరుగుతూనే ఉంటాయి కానీ ఏదో రోజు ఆనందాలు నిన్ను వెతుక్కుంటూ తప్పక వస్తాయి. వేచి చూడాలని అర్థం. అందరినీ ఒప్పించాలని చూడటం, అందరికీ నచ్చాలని కోరుకోవటం, అందరికంటే నేనే గొప్ప అనుకోవటం అవివేకం, అజ్ఞానం, అల్పత్వం. ఒకవేళ పొడుగు, ఒకవేళ పొట్టిగా ఉన్నంత మాత్రాన విలువలు మారవు. అక్షరం రాయాలన్నా, అన్నం తినాలన్నా 5 వేళ్ళు కలవాల్సిందే. మనుషులైన అంతే. చిన్న పెద్ద అన్న తేడా వద్దు. ఎవరి ప్రాముఖ్యత వాళ్ళదే. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెబుతారు. ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతారు. ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది. ఏది నీకు అన్నం పెడుతుందో దాన్ని దైవంగా భావించు. ఏది నీకు నీడనిస్తుందో దాన్ని కోవెలుగా భావించు. ఏది నీకు మంచి నేర్పుతుందో దాన్ని నిరంతరం పూజించు. ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దాన్ని నిత్యం ధ్యానించు. అప్పుడే నువ్వు గొప్పవాడు అవుతావు. తప్పు చేస్తే క్షమించేంత మంచివాళ్ళుగా ఉండండి కానీ మోసం చేస్తే తిరిగి నమ్మేంత మూర్ఖులుగా ఉండకండి. జీవితమే ఓ ప్రయాణం. ఆ ప్రయాణంలో గెలిచే ప్రయాణికులు ఎందరో. కానీ ఏదీ శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతం కాదు. నీ నడవడికే శాశ్వతం. గెలిచేది నువ్వే.
ఓడేది కూడా నువ్వే. గెలుపుకి పొంగిపోకుండా, ఓటమికి కృంగిపోకుండా, ధర్మబద్ధంగా, ఫలాపేక్ష లేకుండా తోటివారికి సహాయపడుతూ సాగిపోవటమే జీవితం. జీవితంలో ఎవరిని తక్కువగా చూడకండి. ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల చెక్కును రాస్తుంది. ఎవరి విలువ వారిది. పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకోవాలి కానీ మనుషులను చదవటం మాత్రం మర్చిపోకు. ఇప్పటి కాలంలో జ్ఞానం కంటే లోక జ్ఞానం చాలా ముఖ్యం. పోయినప్పుడు ప్రేమను చూపించే కంటే బ్రతికి ఉన్నప్పుడే పలకరించి చూడు. బంధాలు బలంగా ఉంటాయి. అద్దం ఖరీదు వజ్రం కంటే 1,00,00,000 రెట్లు తక్కువ. అయినా కూడా వజ్రం పెట్టుకున్న అద్దం కోసం వెతుకుతారనేది నిజం. స్నేహం చేయటానికి 1కి 10 సార్లు గమనించు. స్నేహాన్ని వదులుకోవాల్సి వస్తే 100 సార్లు ఆలోచించు. మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తుంటారు. కానీ వివేకవంతులు తమ దగ్గరున్న దానితో ఆనందంతో జీవిస్తారు. సమాజం నీకెప్పుడు ఏమీ చేయదు. అది మట్టి ముద్ద వంటిది. దాన్ని మీకు ఉపయోగపడేలా చేసుకోవాలంతే. నువ్వేదైనా అవకాశాన్ని వదులుకుంటే నీ కళ్ళను కన్నీటితో నింపుకోకు. అదే నీ కళ్ళ ముందు ఉన్న ఇంకో అవకాశాన్ని కనిపించకుండా చేస్తుంది. తెలివిలేని నిజాయితీ బలహీనం, నిరుపయోగం. నిజాయితీ లేని తెలివి భయానకం, ప్రమాదకరం. మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్లకు. విలువ ఇవ్వని వారితో మాట్లాడకు. అహంకారం చూపేవారితో, గర్విష్ఠులతో కలిసి నివసించకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు. నోరు అదుపులో లేని వారితో ఏమీ చెప్పకు. స్థాయి చూసేవారిని మీ ఇంటికి పిలవకు. క్షమించు అనే పదం ఎదుటి మనిషిలో కోపాన్ని దహిస్తుంది. ఎదుటి వారితో వాదులాడటం కన్నా క్షమించు అనటం చాలా మంచిది. గౌరవాలు పొందటం కాదు గొప్ప, వాటికి తగిన అర్హత సాధించటం గొప్ప. గొప్ప పనులు చేయటానికి ఓపిక, ముఖ్యంగా శక్తి కాదు కావాల్సింది. గొప్పవారిలోని గొప్ప గుణాలు గుర్తించండి. వాటి గురించి రోజు కాసేపు చూసుకోండి. నువ్వు దేన్నైనా ఎంచుకున్నప్పుడు సరైనదని ఎంచుకున్నావా లేదా అన్నది ప్రశ్నే కాదు. నువ్వు దాన్ని ఎంత గాఢతతో, ఆతృతతో, శక్తితో ఎంచుకున్నావు అనేది ముఖ్యం. నీ వ్యక్తిత్వం స్థిరపడేది అక్కడే. మీకొచ్చే కష్ట సుఖాల్లో తీవ్రత హెచ్చుతగ్గుల్లో ఉండొచ్చు కానీ ప్రపంచంలో అష్టదరిద్రుడైన, అష్టకుబేరుడైన ఎవరి కష్టాలు, సమస్యలు వారికి ఖచ్చితంగా ఉంటాయి. నువ్వు మానసికంగా ఎంత దృఢంగా మారితే నీ సమస్యలు అంత తేలికవుతాయి. అనుభవం అనేది వయసును బట్టి కాదు, ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి వచ్చేది. అడ్డంకులు వచ్చాయని కృంగిపోతే అపజయం కలుగుతుంది. వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితే విజయం తప్పక నిన్ను వరిస్తుంది. మీరు దేనికోసమైనా కారణాలు వెతుకుతారు, ఎందుకంటే అది మీకు కావాలి. మీరు దేన్నైనా వద్దు అనుకుంటారు, ఎందుకంటే దానికి కారణాలు మీకు ముందే తెలుసు. స్వార్థపరుడి సానుభూతి శత్రువు కన్నా ప్రమాదకరం. అతడి నటన నిజమనుకుంటే ప్రమాదంలో పడటం ఖాయం. మంచి చెబితే వినాలి, అంతేకాని నువ్వు నాకు చెప్పేదేంటి అంటే ఎలా? ఎవరేం చెప్పినా నువ్వు బాగుండాలని ఆలోచించే చెబుతారు. జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే జీవితం. బాగున్నప్పుడు ఏర్పడిన బంధాల కన్నా బాగోలేనప్పుడు ఏర్పడిన బంధాలే బలంగా ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోలేని వారు జీవితంతో రాజీపడి బ్రతకలేరు. కొందరు బ్రతుకులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి. వారు ఎంత కష్టపడినా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కదు. మంచి చేయాలి అనే ఆలోచన మనసులో ఉండాలి కానీ సహాయం కావాల్సిన వారు కళ్ళ ముందు కోట్లలో కనపడతారు. చీకటిని జయించే శక్తి కాంతికి ఉన్నట్లే కష్టాలను జయించే శక్తి సహనానికి ఉంది. విమర్శల్ని వినయంతో స్వీకరించినప్పుడే విజయం నీ సొంతమవుతుంది. వాదించే వారికి నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు, జాగ్రత్త. 100 పేజీలున్న పుస్తకంలోనే తప్పులున్నప్పుడు 100 సంవత్సరాల జీవితంలో అనేక తప్పులుంటాయి. చదువుతూ సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకుంటూ చదువుకోవాలి.
అది పుస్తకమైన జీవితమైన. నీ సంతోషంలో నీ చుట్టూ చేరేవారి కంటే నీ కష్టంలో నీ తోడు నిలిచేవారే నీ వారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.